క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాలంటే యాక్టింగ్ లో చాలా వేరియేషన్స్ చూపించాలి. ఇక ఎలాంటి పాత్ర ఇచ్చినా మెప్పించి తీరాలి. ఒక విధంగా అది కత్తి మీద సామే. అతనికి నటన మాత్రమే కాదు, జీవితం అంటే ఏంటో కూడా తెలుసు. అందుకే చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. అతను ఎవరో కాదు, దిల్ రమేష్. రమేష్ మన స్టూడియోలో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇక ఆయనతో పాటు మాట్లాడతాం. అలాగే సంక్రాంతి సంగతుల్ని కూడా, ఆయన జీవిత విశేషాల్ని సంక్రాంతి సందర్భంగా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే దిల్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, చాలా బాగున్నా. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. థ్యాంక్ యూ అండి. అలాగే మేము విన్నాం ఏంటంటే 266వ సినిమా మీది, సర్పంచ్ వీర్ రాఘవ అని ఒక మూవీ అప్డేట్స్ గురించి మేము విన్నాం. సో 266వ మూవీ అంటే వినడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని మూవీస్ లో మీరు నటించారు, ఇంత జర్నీ ఎలా ఉంది, అసలు ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఏంటి మాకు తెలుసుకోవాలన్నది. ఓకే, అది చెప్పే ముందు ప్రైమ్ 9 వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అడిగిన సర్పంచ్ వీరరాఘవ, ఇప్పుడు నేను ప్రైమ్ 9 టీవీకి సంక్రాంతి స్పెషల్ గెస్ట్ ఎలాగో, నాకు 2026లో నా 266th మూవీ నాకు స్పెషల్. ఎందుకంటే నేను 265 సినిమాలు చేసిన తర్వాత 266వ సినిమాగా ఆరు స్వామి అని ఒక ప్రొడ్యూసరు సర్పంచ్ వీరరాఘవ అనే కథని రాసుకొని నన్ను అప్రోచ్ అవ్వటం జరిగింది. ఆ టైటిల్ రోల్ నేను చేస్తున్నాను ఆ సినిమాలో. హైందవి A1 మీడియా క్రియేషన్స్ అనే బ్యానర్ మీద ఆరు స్వామి గారు నా 266వ సినిమా వీరరాఘవ, సర్పంచ్ వీరరాఘవ అనే సినిమాని నిర్మించడం. ఆ సినిమాకి తనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసరు, డైరెక్టరు అన్నీ తానే చేస్తున్నాడు. బట్ సినిమా ఇండస్ట్రీ కొత్తగా వచ్చి మంచి అవుట్పుట్తో సినిమా తీయాలనే లక్ష్యంతో ఆ క్యారెక్టర్కి నన్ను అనుకున్నారు. ఆ సినిమాలో అపరాంజిత అని ఎంపీలో ఉండే ఒక అమ్మాయి నాకు డాటర్ క్యారెక్టర్ ప్లస్ హీరోయిన్ సినిమాలో చేస్తుంది. తను చాలా మల్టీ టాలెంటెడ్. ఆ సినిమాలో భగవద్గీత మీద ఆ క్యారెక్టర్ ఉంటుంది, ప్లే అవుద్ది. భగవద్గీతలో శ్లోకాలను అద్భుతంగా చెప్పగలిగినటువంటి ఒక తెలుగు ట్రెడిషన్ని ఫాలో అయ్యే ఒక అమ్మాయిని తీసుకోవటం జరిగింది. ఈ మెయిన్ క్యారెక్టర్స్ ఇవి రెండే సినిమాలో. ఈ రెండు క్యారెక్టర్స్ మీద అద్భుతమైన ఒక స్క్రీన్ ప్లే అవుద్ది. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాని క్లైమాక్స్ ఉంటుంది సినిమాలో. అలాంటి సినిమా మొన్న 25th ఓపెన్ అయింది, December 25th. Feb 2nd వీక్ నుంచి షూటింగ్ జరగబోతుంది. ఆ సినిమాతో నా కెరీర్, ఎంటైర్ కెరీర్, ఇప్పటి వరకు ఒక కెరీర్ అయితే ఇప్పటి నుంచి వేరే లెవెల్ కెరీర్ ఆ సినిమా తర్వాత ఉంటుందని నేను నమ్ముతూ, మీ ప్రైమ్ 9 వీక్షకులకి ఈ సందర్భంగా నేను చాలా హ్యాపీగా సర్పంచ్ వీరరాఘవ అనే సినిమా అప్డేట్ మీకు ఇచ్చాను. ఆ సినిమా షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చొని ఆ సినిమా సక్సెస్ మీట్లో కూడా నేను ఆ సక్సెస్ని కూడా ఇక్కడే మాట్లాడాలని అనుకుంటున్నాను. తప్పకుండా అండి, తప్పకుండా మూవీ సక్సెస్ అవుతుంది. మళ్ళీ మనం కలిసి మాట్లాడదాం. థ్యాంక్ యూ.